యుద్ధంలో ఇద్దరు పక్క నిలబడ్డా, నువ్వు నీ ప్రక్కన ఒకడు, వీడిని కాల్చాడు, పడిపోయాడు కింద వాడు. నువ్వు వాడిని చూస్తూ కూర్చున్నావంటే ఏం జరిగింది తెలుసు? నెక్స్ట్ ఈయన కాల్చాడు, నేను కూడా కలుస్తాడు. ఈడు పడిపోగానే పడిపోయినోడు వాడు చూడకూడదు. ఈడిని కాల్చినోడు ఉన్నాడే, వెంటనే వాడు కాల్చితే మనం బ్రతుకుంటాం. పడిపోయినోడు చూడకూడదు. అనగా మందిని విడిచిపెట్టి సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారే, వాళ్ళు చూడగాక, వాళ్ళతో సహవాసం చేయగాక పోగొట్టుకుంటాం. సొంత బంధువులు ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళు, బాగా ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళు, ఒకే గ్లాసులో మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఆయన సొక్కాలు నేను వేసుకుంటాను, నా బట్టలు ఆయన వేసుకుంటాడు. అంత బంధుత్వం ఉన్నటువంటి బంధువులు నేను సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడటం మానేశా. వాళ్ళు లోకంలో ఉన్నారు, నేను దేవుల్లో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఏమంటే వాళ్ళతో మనకేం మాట్లాడుంటాయి? లోకంలో ఎవరైనా ముచ్చట్లే మాట్లాడతారు, మన లోకస్తులు కాదు కదా.